కొర్నేలిని గూర్చి రాయబట్టం ఏంటంటే శతాధిపతి అని రాయబడింది. శత అంటే సుమారు 100 మంది అని. 100 మంది మీద అధికారిగా ఉంటున్నాడు ఈ కొర్నేలి. మంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే అధికారములో ఉన్నవాడు, 100 మంది మీద అధికారాన్ని కలిగిన, సామర్థ్యత కలిగిన సమర్థుడు అనే విషయాన్ని మనం ఈయన గురించి జ్ఞాపకం చేసుకుంటాం. శతాధిపతి అయ్యుండి అంటే ఒక మంచి ఉద్యోగాల్లో ఉండి తాను ఎలాగో రాసుకోవచ్చాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు ఈయనకి ఏముందంటే భక్తి ఉంది, భయము ఉంది. కొన్నిసార్లు కొంతమందిలో భక్తి ఉంటుంది కానీ భయం ఉండటలా. కానీ కొర్నేలి విషయంలో ఒకటి మంచి శతాధిపతి అనగా 100 మంది మీద అధికారం కలిగిన వాడు. రెండవదిగా తన జీవితంలో కలిగి ఉన్నది ఏంటంటే భక్తి కలిగి ఉన్నాడు, భయము కలిగి ఉన్నాడు. ఈ దినాల్లో కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవుని ఎరిగాము అన్న ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన సత్యం ఏమిటంటే మనం ఎవరైనప్పటికీ దేవుని పట్ల భయం ఉండాలి, భయముతో పాటు భక్తి ఉండాలి. భక్తి అయితే పెరిగిపోతుంది అపరిమితముగా. మాటలైతే భక్తి మాటలు చాలా మనం చెప్తాం, కానీ భయముతో కూడిన భక్తి దేవునికి కావాలి. అందుకే భయముతో కూడిన, అందుకే అంటాడు యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఏముండాలి? భక్తితో పాటు భయముతో కూడిన భక్తి. అందుకే అంటాడు యెహోవా యందన భయము పవిత్రమైంది. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడు అనడానికి గుర్తు దేవుడంటే భయపడతాడు, దేవుడంటే భయం ఉంటుంది. దేవుడంటే భయపడే వ్యక్తి పరిశుద్ధంగా ఉంటాడు అనేదే సత్యం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొర్నేలి కుటుంబాన్ని మా ముందు పెట్టారు. ఎన్నో సత్యాలు ఉన్నాయి, అవన్నీ ధ్యానించలేకపోయాం. కానీ కొర్నేలికి ఆ దినాల్లో చెప్పేవారు లేరు, రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసం లేదు. కానీ ఒక గొప్ప అధికారములో ఉండి, ఆధిపత్యములో ఉండి, తనకున్న పరిస్థితుల్లో, తనకున్న పరిస్థితి ఎంత భయంకరమేనంటే తన గురించి తాను భక్తి కలిగి భయం కలిగి ఉన్నాడయ్యా. అలాగే తన ఇంటి వారితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత సత్యము నాయన! భక్తి కలిగిన తండ్రిని కలిగి ఉండుట, భక్తి కలిగిన తల్లిని కలిగి ఉండుట, భక్తి కలిగిన భార్య, భక్తి కలిగిన భర్త, భక్తి కలిగిన పిల్లలు, ఆ కుటుంబమే పరలోకం. ఆ కుటుంబమే ప్రభువా శ్రేష్టమైంది. అలాంటి కుటుంబముగా నా కుటుంబం, మా కుటుంబం చెయ్యమని ఈరోజు ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారి గురించి వారు పశ్చాత్తాపడుతూ, వారి కుటుంబాన్ని గురించి వారు పశ్చాత్తాపడుతూ, వారికి దానిలో ఎవరైతే ఈరోజు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఒప్పుకుంటున్నారో, దిద్దుకుంటున్నారో, సరిచేసుకుంటున్నారో, దేవునితో సమాధాన పడవలసినవి దేవునితో, మనుషులతో పడవలసినవి మనుషులతో పడుతూ దిద్దుకుంటున్న వారిని క్షమించండి, దీవించండి, కృపతో జ్ఞాపకం చేసుకోమని, తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.